అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ భారీ విజువల్ ఫెస్టివల్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న #8822 సినిమా షూటింగ్ మొదలైపోయింది. ముంబైలో ఇప్పటికే కీలక సన్నివేశాలు షూటింగ్ పూర్తయింది. అట్లీ మార్క్ గ్రాండియర్ కు తగ్గట్టుగానే అన్ని స్టెప్లు విజువల్ ట్రీట్ గానే డిజైన్ అవుతున్నాయట. బన్నీ మూవీ కోసం హీరోయిన్ల విషయంలో ఫుల్ స్కేల్ బాలీవుడ్ డామినేషన్. దీపికా పదుకునే, మృణాల్ ఠాకూర్ ఈ ఇద్దరు లీడ్ పాత్రలో ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. ఇంకా ఒకట్రెండు రోజుల్లో జాన్వీ కపూర్ పేరు కూడా అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందట. ఇవి సరిపోక రష్మిక మందన కూడా ఈ కీలక పాత్రలో భాగమవుతుందని టాక్. చెప్పుకుందంతా మామూలే. అసలైన టాస్క్ ఏంటంటే ఈ సినిమాకి విలన్ పాత్ర కోసం హాలీవుడ్ నుండి నటుడిని తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోంది. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఒకవైపు విల్ స్మిత్, మరోవైపు డ్వేన్ ది రాక్ జాన్సన్ పేర్లు చర్చలో ఉన్నాయట. ఇదంతా వింటే నమ్మలేకపోతున్నారా? కానీ సన్ పిక్చర్స్ అట్లీ బన్నీ లైనప్ చూస్తే ఇది సాధ్యమే అనిపిస్తోంది. కానీ సమస్య ఒక్కటే, వీళ్ల పారితోషికాలు అక్షరాల 1000 కోట్లు దాటిపోవచ్చు. వాళ్ళ డేట్లు, ట్రావెల్, అకామిడేషన్ అన్ని కలిపితే విలన్ కాస్టింగ్ ఒకే ప్రాజెక్ట్ కి ఎక్స్పెన్స్ లా మారే ప్రమాదం ఉంది. అట్లీ స్పిరిట్ సినిమాలో డాన్లీని తీసుకున్న సందీప్ రెడ్డి వంగ ప్రణాళికను ప్రేరణగా తీసుకున్నారో లేదో చెప్పలేము. కానీ ఈ స్టోరీకి ఓ ఇంటర్నేషనల్ విలన్ అవసరం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టు పై బన్నీ, అట్లీ ఇద్దరు పూర్తి కమిట్మెంట్ తో పనిచేస్తున్నారు. విఎఫ్ఎక్స్ వర్క్ కోసం ఇప్పటికే ఇంటర్నేషనల్ కంపెనీలు పనిచేస్తూ ఉండటంతో కంటెంట్ ను ముందుగానే పూర్తి చేసి ఫైనల్ స్టేజ్ లో ఒత్తిడి లేకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. 2027 సంక్రాంతి రిలీజ్ ప్రాథమిక టార్గెట్ అయినా వచ్చే ఏడాది దీపావళి లేదా డిసెంబర్ లాంటి ఆప్షన్లు కూడా ప్రొడక్షన్ డిస్కషన్ లో ఉన్నాయట. అంతేకాదు కాస్టింగ్ లో ఇంకా చాలా సర్ప్రైజులు మిగిలే ఉన్నాయి అని కూడా ఫిలిం నగర్ టాక్.